ఏమ్మా అయిపోయిందమ్మా? ఒక్కొక్క దూతమ్మ 1,80,000 చంపేసి కప్పచ్చాడు ఒక్కొక్క దూత. అలాంటి యేసుప్రభువుకి కొన్ని వేల కోట్ల దూతలు ఉన్నాయండి. ఆయన ఎందుకు చనిపోయాడు తెలుసమ్మా? నీ పాపము నా పాపం నిమిత్తము ఆయన చనిపోయి ఆయన పరిశుద్ధ రక్తముతో ఆయన పరిశుద్ధ రక్తముతో మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేసి మనల్ని అందరినీ ఆయన బిడ్డలుగా చేసుకుని ఆయన పరలోక రాజ్యానికి మన వారసురాలుగా చేయడానికే ఆయన చనిపోయాడమ్మా. ఆయన ఎవరు చంపేలే తల్లి, ఆయన ప్రాణాలు ఆయన ఇచ్చేసాడు. ఎందుకు తెలుసమ్మా? మన కొరకమ్మా, నీ కొరకు నా కొరకు. ఈ విషయం ఎవరికి తెలియక రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు తెలుసా? ఆయన పరిశుద్ధుడమ్మా. ఆయన ఏ పాపము చేయలేదు, ఎవరిని బాధపరచలేదు, ఎవరిని తునీకరించలేదమ్మా. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. వేలాది దూతలతో కొనియాడుతున్న నా దేవుడమ్మ. ఆయన ఈరోజు మన కొరకు చనిపోయాడు, తిరిగి 3 దినాలు మళ్ళీ లేచాడు. అలా ఎవరైనా లేచారమ్మా? నీ కొరకు నా కొరకు ఎవరైనా నీ తండ్రి అని ప్రాణం పెట్టాడా? నా తండ్రి పెట్టాడండి. కానీ నా తండ్రి పెట్టాడు, పుట్టాడు, చనిపోయాడు, లేచాడు, మళ్ళీ 2వ దినాన్ని మనల్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. పరలోక రాజ్యం కూడా ఉందండి, నరకం కూడా ఉందండి. అందుకేనండి అగ్గి ఆరదు పురుగు సావదని ఎందుకంటుంది బైబిల్? పురుగు అంటే మన ఆత్మ అండి, ఆత్మకు సావలేదండి. అక్కడ గొప్పలు పళ్ళు కొరుక్కోవడమేనండి. కనీసం ఇంకా అక్కడ రెండో ప్రపంచం లేదండి. ఇంకా యుగాలు కాలుతూ ఉండాలి అగ్నిలో. కానీ నా దేవుడు అన్నది తెలుసా? ఆ పాపంలో ఉంచి విడిపించడానికే నా దేవుడు ప్రాణం పెట్టాడండి ఆయన. ఆయన చేసి సాగం నా తండ్రి పెట్టి అది చేసిన సాగం మనకు అందరికీ. కానీ మన అన్యులు అంటారు కదమ్మా, రకరకాలుగా మాట్లాడుతుంటారు కదమ్మా, అది తప్ప నేను భావిస్తానమ్మా. అందుకని ఈరోజు నేను యేసుప్రభువుని నమ్ముకోని కారణం ఏంటంటే నేను ఒక పాపినండి. తాగుడు బానిస అయిపోయిన, చెరుడు బానిస అయిపోయిన, పాపానికి బానిస అయిపోయిన జీవితాన్ని నా దేవుడు ఆయన రక్తంతో కడిగి ఈరోజు పరిశుద్ధుడిగా ఉంచి నాలో ఏ పాపము కానీ ఏ దోషం కానీ లేదమ్మా. ఈరోజు నీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన ఆశీర్వాదం పెట్టామా నేను మీతో మాట్లాడుతున్నాను. నేను అంతరున్నామా అని సరిగ్గా మాట్లాడు కూడా రాదు నాకు. ఇప్పుడు నేను కాదు మాట్లాడేది మీతో, నాలో నా దేవుడిని మీతో మాట్లాడుతున్నాడు. నిజంగా నేను మాట్లాడుతున్నానంటే అది మీకు వినడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి నా మాటలు మీకు ఎలా ఉంటున్నాయి? మధురంగా ఉంటున్నాయి, చక్కగా ఉంటున్నాయి. అవునా కదా తల్లి? అందుకే నేను ఏమంటానమ్మా, నేను కూడా విగ్రహారం నుంచి వచ్చిననే నా తల్లిదండ్రులు కూడా అందరూ కూడా యేసుప్రభువు నాకు తెలీదు, దేవుడి కార్యం చేశాడండి. ఈ కొద్ది మాట దేవుడు దీవించాడు.